మకర రాశి. సో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఏం జరగబోతా ఉంది? ఏలినాడు శని ఎవరికైతే రెండవసారి వచ్చిందో, ఎవరైతే మగపిల్లలు ఏలినాడు శనిలో ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ప్రాణగండం. గుర్తుంచుకోండి. మకర రాశి జాతకంలో ఉండే వాళ్లకు, మరీ ముఖ్యంగా మగపిల్లలైతే రెండవసారి ఏలినాడు శని వచ్చినట్లయితే, అంటే మీరు 25-26 సంవత్సరాలు దాటిన వారైతే మీ తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం. మీకు ఆరోగ్య భంగం, అంటే మీరు బండి ఇష్టం వచ్చినట్టుగా నడుపుకుంటూ 180, 190 పోతే యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి మీరు నడిపేటువంటి వాహనాన్ని 60, 70, 80 కంటే కూడా ఎక్కువగా నడపవద్దు. అలాగే మెట్లు, స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులకు దురలవాట్లకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకే ఇంటి పట్టునే ఉండండి. ఈ సంవత్సరం అనవసరమైన చెడు తిరుగులు తిరగకుండా జాగ్రత్తగా ఉండండి. సో దీనివల్ల సాధ్యమైనంత వరకు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. అనవసరమైన వ్యాపారాలు పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యకండి. డబ్బులు తీసుకెళ్ళి వ్యాపారాల్లో పెట్టకండి. సో ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ని మీ దగ్గరే పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ, ఉన్నటువంటి రూపాయిని జాగ్రత్తగా వాడుకుంటూ ఈ సంవత్సరం అంతా నెట్టుకొచ్చే ప్రయత్నం చేయండి. 2020 సంవత్సరం నుండి సమస్యల నుండి బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఉన్నటువంటి ఉద్యోగాన్ని కంటిన్యూ చేయండి. కొత్త ఉద్యోగం కోసమే వెంపర్లాట వద్దు. ఉన్నటువంటి ఉద్యోగంతో సక్రమంగా మీ జీవితాన్ని జరిపించుకోండి. ఇది మకర రాశికి సంబంధించి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.